గుడ్ మార్నింగ్. పేపర్ 1Aలో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ సినాప్సిస్ కొన్ని చెప్పుకున్నాం కదా. రిమైనింగ్ ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు n bar is r bar minus a bar dot n bar is equal to 0, or r bar dot n bar is equal to a bar dot n bar. ఏం లేదు, ఇది మల్టిప్లై చేస్తాం. r bar dot n bar minus a bar dot n bar, దాన్ని ఎట్టుకోవచ్చు. ది యాంగిల్ థీటా బిట్వీన్ ది ప్లేన్స్ r bar dot n1 bar is equal to p1 and r bar dot n2 bar is equal to p2 is theta is equal to cos inverse n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar. ఇదే రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ థీటా అనుకుంటే థీటా ఫైండ్ చేయాలంటే ది స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టర్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఆర్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అండ్ ఈజ్ డినోటెడ్ బై, ఇలా కూడా డినోట్ చేయొచ్చు, ఏ బార్ బి బార్ సి బార్ స్క్వేర్ బ్రాకెట్స్. ది మ్యాగ్నిట్యూడ్ mod square bracket a bar b bar c bar gives the volume of the parallel parapet with a bar b bar c bar as its coterminous edges. ఇది మనకి ఆ వాల్యూమ్ అంటే స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ బి బార్ అంటే డెట్ అన్నమాట, డిటర్మినెంట్. దీన్ని డెట్ కడితే అది వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైప్ అది వస్తుంది. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు a1 i bar plus a2 j bar plus a3 k bar, b bar is equal to b1 i bar plus b2 j bar plus b3 k bar, c bar is equal to c1 i bar plus c2 j bar plus c3 k bar, then square bracket a bar b bar c bar. అదే చెప్పాను కదా, దట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ విత్ ఏ బార్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెట్రాహెడ్రన్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, తర్వాత ప్యారలల్ పద్ధతి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. విత్ ఏ బార్ బి బార్ సి బార్ యాజ్ ఇట్స్ కోటర్నస్ ఎడ్జెస్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు 1/6 mod స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ బి బార్ సి. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఏబిసిడి ఈస్ v ఈజ్ ఈక్వల్ టు 1/6 mod స్క్వేర్ బ్రాకెట్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్. 3 vectors a bar b bar c bar are coplanar implies that square bracket a bar b bar c bar is equal to 0. చెప్పుకున్నాం కదా, డిటర్మినెంట్ కడితే అది 0 అయితే కనుక కోపులర్ వెక్టర్స్ అని చెప్తారు. ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ నాన్ కోపులర్ implies that square bracket a bar b bar c bar is not equal to 0. అది కోపులర్ అయితే is equal to 0 అవ్వాలి, డెట్ కడితే నాట్ ఈక్వల్ టు 0 కడితే 0 అయితే నాన్ కోపులర్ అని చెప్తారు. ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్ ఇలా ఉన్నాయి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ అండ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఎస్డి బార్, వేర్ ఎస్డి ఆర్ స్కేలర్స్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్ బై మాడ్ బి బార్ ప్లస్ డి. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ 3 vectors a bar b bar c bar is a vector defined by a bar cross b bar cross c bar is equal to a bar dot c bar into b bar. ఇక్కడ రైట్ హ్యాండ్ సిస్టమ్, లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్ ఇంపార్టెంట్ థీరమ్స్ ఏవైతే ఉన్నాయో థీరమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్పుడు చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఫార్ములా వేసి ప్రాబ్లమ్స్. ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బీ బార్ మైనస్ సి బార్ డాట్ బీ బార్ ఇంటూ ఏ బార్, ఆర్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ ఇంటూ సి. రైట్ హ్యాండ్ సిస్టమ్, లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ అన్నీ కూడా థీరమ్స్ కూడా ఉన్నాయి. ఈ రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే అవి చెప్తాను, ఇంపార్టెంట్. ది స్కాలర్ ప్రోడక్ట్ ఆఫ్ 4 vectors ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఈజ్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ క్రాస్ డి బార్ ఇజ్ ఈక్వల్ టు డెట్ ఏ బార్ డాట్ సి బార్ ఏ బార్ డాట్ డి బార్ బి బార్ డాట్ సి బార్ బి బార్ డాట్ డి బార్ అని తెలుసు కదా. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి ఫామ్లో ఉంటే ఏడి మైనస్ బీసీ అని చెప్పి అదే చేస్తాం. ఏడి అంటే ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ డాట్ బి బార్ మైనస్
బీడీ అంటే బీ బార్ డాట్ సి బార్ ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్. వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టర్స్ ఏ బార్ బీ బార్ సి బార్ డి బార్ ఈజ్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏసీడీ. అంటే ఫస్ట్ ఏ తీసుకుని దీంతో సిడి, అలాగే నెక్స్ట్ ఏసీడీ ఇంకేంటి మిగిలింది బి, స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ సి బార్ డి బార్ ఇంటూ బీ బార్ మైనస్ ఇప్పుడు బీసీడీ, ఇప్పుడు ఏమి మిగిలింది ఏ. సో బీ బార్ సి బార్ డి బార్ ఇంటూ ఏ బార్, ఈ రకంగా గుర్తుపెట్టు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏబిడి ఇంటూ సి బార్ మైనస్ ఏబిసి ఇంటూ డి బార్. జస్ట్ అంటే చేంజ్ చేసుకున్నాను, ఇలా కూడా రాయొచ్చు, చేంజ్ చేసి రాసాం. ఏబిడి అంటే బీని లోపలికి తీసుకొచ్చి సిఏమో బయటకు పంపించాం. మళ్ళీ అలాగే బీసీడి అక్కడ ఏనేమో లోపలికి తీసుకొచ్చి ఇక్కడేమో డీనేమో బయటకు పంపించాం. అది నెక్స్ట్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు 2 నాన్ కొలీనియర్ వెక్టర్స్ బీ బార్ అండ్ సి బార్. కొలీనియర్ వెక్టర్స్ కాదు, నాన్ కొలీనియర్ అంటే ఒక లైన్లో లేవు, ఒక లైన్ మీద లేవు. సో కాబట్టి నాన్ కొలీనియర్ వెక్టర్స్ ఈజ్ వెక్టర్స్ బీ బార్ అండ్ సి బార్ ఈజ్ పాసింగ్ త్రూ 1 పాయింట్, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయి. నాన్ కొలీనియర్ వెక్టర్స్ బీ బార్ సి బార్ ఆ రెండింటికి ప్యారల్గా ఉన్నాయి. అలాంటి వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ అడిగితే ఈ రకంగా ఫైండ్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ బీ బార్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ బీ బార్ సి. ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ఏ బార్ బీ బార్ అండ్ ప్యారలల్ టు ది వెక్టర్స్ సి బార్. ఒక వెక్టర్కే ప్యారల్గా ఉంది, అదేమిటంటే సి బార్. ఈ 2 పాయింట్స్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఏ బి. అలాంటి వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్. ఇక్కడ కూడా ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లాగే ఇక్కడ కూడా ఈ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్కి గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 3-4 ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ బీ బార్ సి బార్ ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ సి బార్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ బీ బార్ సి బార్. నెక్స్ట్ వన్, ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏ బార్ బీ బార్ అండ్ సి బార్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ బీ బార్ సి బార్ ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ సి బార్ ఏ బార్ ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ ఏ బార్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ బీ బార్ సి. నెక్స్ట్, ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ containing the line r bar is equal to a bar plus tb bar, t belongs to r and perpendicular to the plane r bar dot c bar. పర్పెండిక్యులర్గా ఉంది ద ప్లేన్ ఆర్ బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్గా ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే ఈక్వేషన్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఆర్ బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఏమిటంటే ఈ రకంగా ఉండేది ఆర్ బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే దానికి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని. అప్పుడు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఏంటో, ఇదేమో లైను ఇదేమో ప్లేన్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ అనేది లైన్. ఇది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఏమో ఆర్ బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దీనికి ఇది పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఏంటవుతుంది, అది స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బార్ బీ బార్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ బీ బార్ సి బార్. If a bar b bar are 2 non-zero and non-parallel vectors, then mod a bar cross b bar whole square is equal to a square b square minus a bar dot b bar whole square. ఇక్కడ జాగ్రత్తగా డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ అవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ రిజల్ట్లో డాట్ ప్రోడక్ట్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ బార్ డాట్ ఏ బార్ డాట్ బీ బార్ ఏ బార్ డాట్ బీ బార్ b bar dot b bar. Next, for any vector a bar cross I bar whole square plus a bar cross j bar whole square is equal to a bar cross k bar whole square, sorry plus is equal to 2 mod a bar square. ఇక్కడ ప్లస్ 3 కూడా ప్లస్. a bar cross I bar square a bar cross j bar whole square a bar cross k bar whole square is equal to 2 mod a bar square. Next, if a bar b bar c bar are the position vectors of the points a b c, then the perpendicular distance from c to the line ab.
పొజిషన్ వెక్టర్స్ ఏమిటవుతాయి అంటే ఓఏ బారు, ఓబీ బారు, ఓసీ బార్. దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి నుంచి ఏబీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లైన్ ఏబీకి అన్నమాట. సి అనే పాయింట్ నుంచి లైన్ ఏబీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తుంది. దట్ ఈస్ mod AC bar cross AB bar by mod AB bar. That is equal to mod B bar cross C bar plus C bar cross A bar plus A bar cross B bar by mod B bar minus A bar. ఈ రకంగా వస్తాయి. ఈ ఫార్ములాస్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. టెట్రాహైడ్రన్ తర్వాత ప్యారలలోపాటల్ ఇవన్నీ కూడా వాల్యూమ్ తర్వాత ఏమో ఇంకో వాల్యూమ్ ఫైండ్ చేయడానికి నెక్స్ట్ టైం అలాగే ఇక ప్యారలల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఒక 3-4 ఉంటాయి. పాసింగ్ త్రూ పాయింట్, ప్యారలల్ టు వెక్టర్స్, కొన్ని నాన్ కొలినియర్ వెక్టర్స్ ఇలాగా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎడిషన్. థ్యాంక్ యూ.